ఎక్కడ వెతకాలి? వీళ్ళు అసలు ఎక్కడ ఉంటారు? భూమిలో వెతికి చూద్దాం. ఎవరు మ్యాచ్ అవ్వట్లేదు. ఎక్కడ వాళ్ళు? ఎక్కడ ఎక్కడ? లేదు, వీడు కాదు, ఇది కాదు. ఇది కాదు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ వెతకాలి? ఇతనే. ఏం చేస్తున్నావు? చిచి పోపో కాదు. ఏయ్, సన్నీనే ఎగతాళి చేస్తున్నావా? చీచీ పోపో కాదు, నిన్ను నేను లిల్లీ టోటో చేస్తాను. నువ్వేంటి గాలిపటంలో ఎగురుతున్నావు? నువ్వు ఆకాశంలో రాకెట్లో ఎగిరినా సరే నిన్ను పట్టుకోకుండా వదిలిపెట్టను. అయ్యో, నేను చిక్కుకున్నానే, ఎవరైనా కాపాడండి. ఇదిగో తీసుకో. ఇదిగో ఇదిగో తీసుకో. రోహిత్ శర్మ మొన్నే డబుల్ సెంచరీ కొట్టాడు అని ఈరోజు బనీని బాలే కొట్టాడు. చప్పట్లు కొట్టండి. అరే మీరే రెఫరీ, ఆడియన్స్ కాదు. చప్పట్లు కొట్టమని అందరినీ ఉత్సాహపరుస్తున్నారు. ఎండాకాలంలో ప్రతి ఇంట్లో ఏసీ తప్పకుండా ఉండాలి. నా ఎక్సర్సైజ్ అయిపోయింది, నేను ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి. చప్పట్లు కొట్టండి. అదే శక్తి, అదే బలం. ఎలాగో తప్పించుకున్నాను. నేను దేనికోసమైతే గ్రహానికి వచ్చానో అది నెరవేరింది. హలో, మీరు ఎవరు? నేను కోయి. నీ పేరు మాకు సరిగ్గా అర్థం కావడం లేదు, పేరు చెప్పు. అదే చెప్తున్నాను, నా పేరు కోయి. నాకు తెలిసి తన పేరు తను చెప్పలేడేమో. లేదు లేదు, నా పేరు కోయినే. నేను వేరే గ్రహం నుండి వచ్చాను. మమ్మల్ని మూర్ఖులు చేయకండి, మేము ఏలియన్స్ ని ఇంతకు ముందే చూసాం సార్. నేను చూస్తే మా ఫ్రెండ్ ఏలియన్లా లేవు. అలాగా? నీ మొహం కూడా కన్నా సర్త సరిపోదు. లేదు.
అదే విధంగా వేరే వేరే గ్రహాల్లో ఉండే వాళ్ళ మొహాలు కూడా వేరే వేరేగానే ఉంటాయి. నాకు మీ సహాయం కావాలి. నాకు సహాయం చేస్తారా? రాబని మన యూఎఫ్ఓతో వాళ్ళని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేద్దాం. నా దగ్గర యూఎఫ్ఓ ఉంది, నేను వెళ్ళిపోగలను. అవునా 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 ఇప్పుడు నువ్వు నీ ఇంటికి వెళ్ళగలిగితే మరి మమ్మల్ని ఎందుకు నువ్వు సహాయం అడుగుతున్నావు? ఎందుకంటే మా గ్రహాన్ని దోసం తన మిత్రులు కలిసి బానిసలుగా మార్చుకున్నారు. అరే యార్, ఒక పంచై, ఒక పులినో లేదంటే సింహాన్నో తీసుకువెళ్ళు, అవే మీకు సాయం చేస్తాయి. మీరిద్దరే పని చేయగలరు, వీర పోపో వీర చేచి. ఇంతకు ముందు మీరిద్దరే మాకు సాయం చేశారు కదా. అరే ఎవరు పోపో ఎవరు చీచి? వీళ్ళిద్దరే. మా గ్రహంలో వీళ్ళిద్దరి శిల్పాలు కూడా ఉన్నాయి. మీరిద్దరు మా సూపర్ హీరోస్. అరే తమ్ముడు, మనల్ని సూపర్ హీరోస్ అంటున్నాడు, పద అతనికి మనం సాయం చేద్దాం. అరే కానీ చాలు, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట అసలు నేనే వినను. పదండి, ఆలస్యం చేయకండి, త్వరగా వెళ్ళాలి మనం. వాళ్ళంతా బాధలో ఉన్నారు, రోజంతా పనిచేస్తుంటారు, ఎంతో భయపడుతూ ఉంటారు. సరే పద, మేము సిద్ధంగా ఉన్నాం. పోపో చీచికి జై, పోపో చీచికి జై, పోపో చీచికి జై. ఓహో, అలా కాదు, వెళ్ళి లోపల కూర్చోండి. అరే వావ్, పియానోనా? కిట్టీకి పియానో అంటే చాలా ఇష్టం. ఓయ్ వావ్, పియానోని బాగా ఎంజాయ్ చేసి వాయించాను, సూపర్. తమ్ముడు, నేను పియానో వాయించింది చూసి మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా? టాలెంట్ ఉన్న వాళ్ళని చూస్తే నీకు అసలు నచ్చడం లేదు. అరే అది పియానో కాదు, యుఎఫ్ఓని ఆపరేట్ చేసే స్విచ్లు. నువ్వు దానికి కొంచెం దూరంలో ఉండు, సరేనా? అవును, ఇది పాడైపోయిందంటే మనకి జీవితాంతం ఇందులోనే ఉండిపోవాల్సి వస్తుంది. అంతేకాదు, మీరు మమ్మల్ని దోషం నుంచి కాపాడాలి. కానీ ఆ డజంగ్ ఎవరు? ఏలియన్ మా గ్రహంలో ఉండే అమాయకులైన వాళ్ళని హింసిస్తూ ఉంటాడు. ఒక దోషం గ్రహంలో ఉండే వాళ్ళందరినీ కష్టపెడుతోందా? ఇది ఎలా జరుగుతోంది? కోయి ఎప్పుడు అబద్ధం చెప్పడు.
అంటే మేమందరూ అబద్ధం చెప్తామని నువ్వు చెప్తున్నావా ఏంటి? అరే గాడిద, తన పేరు కోయ్. తను అబద్ధం చెప్పను అని అంటున్నాడు. సరే డోజో చూడ్డానికి ఎలా ఉంటాడు? కాసేపట్లో వెళ్ళిపోతాం, మీరే చూడండి. మా గ్రహంలో గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు, మీరు బ్యాలెన్స్ చేసుకోండి. అరే నువ్వు మా చేతికి ఏం వేసి పెట్టావు? ఇది యాంటీ గ్రావిటీ బెల్ట్. దీన్ని జోజోనే తయారు చేశాడు. దీన్ని వేసుకొని మీరు నడిచి వెళ్ళొచ్చు. దీన్ని వేసుకోమని జోజో చెప్పాడు. అరే ఇప్పుడు ఈ జోజో ఎవరు సార్? జోజో ఒక పెద్ద సైంటిస్ట్. నాకు ఎగరడమే బాగా నచ్చింది. నాకు ఈ బ్యాండ్ వద్దు. ఆన్ బటన్ ప్రెస్ చేయండి త్వరగా. అరే రే, రాయి గుచ్చుకుంది. తమ్ముడు, ఇదిగో వజ్రం. అయ్యో నువ్వేమన్నా మూర్ఖుడివా? వజ్రాన్ని ఎవరైనా బయట పడేస్తారా? నిజమే, ఇది వజ్రమే. ఈ గ్రహంలో రాళ్ళకి బదులుగా వజ్రాలున్నాయి. మా గ్రహంలోని రాళ్ళు ఇలాగే ఉంటాయి. అయితే వీళ్ళు ఉంగరంలో రాయి పెట్టుకుంటారు. ఆ, ఆ. ఓ. సూపర్ సూపర్. అయ్యో ఎవరు నన్ను కొట్టారు? బయటికి రండి, రండి బయటికి. అరే మేమందరూ ఇక్కడే నించున్నావు. ఎవరు నేను కొట్టారు? ఎవరో నన్ను కొట్టారు. నేను చెప్పేది అర్థమవుతుందా? పువ్వులు కొట్టయ్యా, మా గ్రహంలో పువ్వులు కోయడం నిషిద్ధం. కానీ ఇక్కడ ఎక్కడా బోర్డు పెట్టలేదు కదా. మేం బోర్డు పెట్టము, ఎందుకంటే పువ్వులే కొడతాయి కాబట్టి. విచిత్రమైన గ్రహంగా ఉంది. పువ్వులు కొడుతున్నాయి, రాళ్ళు బదులుగా వజ్రాలున్నాయి. మా గ్రహం చాలా అందమైంది. ఎప్పుడైతే దోషం వచ్చాడో ఇబ్బందులు గురి చేస్తున్నాడు. అయ్యో పాట ఆపండి, పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి. ఇప్పుడు ఎందుకు వాళ్ళు పారిపోతున్నారు? చూస్తుంటే దోజం మనుషులు వస్తున్నట్టున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి.
ఇతని బారి నుండి మిమ్మల్ని కాపాడడానికి మమ్మల్ని తీసుకొచ్చావు. అవును. అరే యార్, డోజో అసిస్టెన్స్ ఎంత పెద్దగా ఉంటే డోజో ఎంత పెద్దగా ఉంటాడు. నీ పరిస్థితి ఏంటో మాకు తెలీదు, కానీ ఇతని బారి నుండి మమ్మల్ని ఎవరు రక్షించలేరు, అర్థమైందా? ముందే చెప్పుండొచ్చుగా ఇంత పెద్దగా ఉంటారని. అసలు వచ్చుండే వాళ్ళమే కాదు. మీరు పోపో చీచీలు, మీ విగ్రహాలు అక్కడ ఉన్నాయి చూడండి. ఇంతకు ముందు కూడా మీరు వేరే గ్రహ ఏలియన్స్ నుంచి కాపాడారు. ఈసారి ఇద్దరు కాదు, నలుగురు ఉన్నారు. మనం ఎలాగో ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడలేం. మనం పోయాక ఇక్కడ మనకి శిల పెడతారు. చూడు, దోజో మనిషి వస్తున్నాడు. అతను చాలా ప్రమాదకరమైన వాడు. ఏంటి మమ్మల్ని భయపెడుతున్నావు? వీళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులని ఇద్దరిని చూపెట్టావు. ఇలాగా ఇంకా ఎంతమంది ఉన్నారు? అరే, అందరు ఎటువైపు వెళ్ళారు? రండి, మన అందరం ఆ పక్క వెళ్ళిపోదాం. లేదు లేదు, తను ఇటు వెళ్ళుంటాడు, అటువైపు అసలు వెళ్ళుంటాడు. అరే ఏంటిది, మనం ఎక్కడికి వచ్చాము? హోయ్, పదండి మన లోపలికి వెళ్ళి చూసుద్దాం. పోపో వీరా, చీచీ వీరా, మమ్మల్ని కాపాడడానికి పోపో చిచ్చి వచ్చేసారు. మమ్మల్ని కాపాడడానికి పోపో చిచ్చి వచ్చేసారు. అందరూ వినండి, పోపో చిచ్చి వచ్చేసారు. మనల్ని కాపాడడానికి పోపో చిచ్చి వచ్చేసారు. మనల్ని కాపాడడానికి పోపో చీచీ వచ్చేసారు. అవునవును, మనల్ని కాపాడడానికి పోపో చిచ్చి వచ్చేసారు. ఓ నాయనో, ఎంత తిండి ఉంది, చూడగానే తినేయాలి అనిపించేస్తుంది. నాకు బాగా ఆకలేస్తుంది. సూపర్ సూపర్ సూపర్, చాలా రుచికరమైన భోజనం. ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉన్నాయి. వీళ్ళు పోపో చీచి కావాల్సిన వాళ్ళు. అరే వావ్, ఇల్లు భలే ఉంది. ఇది మీ ఇల్లే అనుకోండి. అరే బనీ, ఈ గ్రహంలో కూడా మనకు ఒక ఇల్లుంది, కానీ అది మనకి తెలియలేదు. ఇది మన ఇల్లు కాదు, అర్థమయ్యిందా? మరి ఎందుకని వీళ్ళు ఇది మన ఇల్లు అని చెప్తున్నారు? అలా ఎందుకని చెబుతున్నారు? ఎందుకంటే మన ఇంటికి కన్నా సార్ వచ్చారంటే దాన్ని మనం కన్నా సార్ ఇల్లు అని చెప్పాం కదా, ఎందుకంటే అది మేడం గారి ఇల్లు కదా. అరే గాడిద, గ్రహం మారు వచ్చినా కూడా నీలో ఏ మార్పు రాలేదా? సరే, ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లు దోసం యొక్క ఇల్లు. అరే, మనం తెలియకుండా శత్రువుల ఇంటికి వచ్చి పడుకున్నాం. చేపలు తానుగా వచ్చి వలలో పడిపోయాయి, అందువల్ల మాకు ఆనందంగా ఉంది. మీరు సంతోషంగా ఉన్నారు కదా, అయితే మీకు ఇష్టమైన చేపని పట్టుకొని ఫ్రై చేసుకొని తినండి. బాయ్ బాయ్. రండి, వీళ్ళందరినీ మనం పట్టుకోవాలి. పరిగెత్తండి. బాయ్.
త్వరగా కిటికీలన్నీ మూసేయండి. శబాష్ 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 గురి చూసి కొట్టారు. త్వరగా వాళ్ళని పట్టుకోండి, ఎవరిని వదలకండి, అందరినీ పట్టుకోండి. పట్టేసుకున్నాం. వీళ్ళందరినీ ఇప్పుడు ఏం చేద్దాం దోజం? డోజాంగ్ సాంగులు నాకు వినిపించొద్దు. మేమిప్పుడు ఏ పాట పాడలేదు కదా, అవును కదా తమ్ముడు? అరే గాడిద, అది వాడి పంచ డైలాగు. శబాష్ శబాష్ శబాష్. నా పేరు చిలక, పాట కోయిలు పాడుతుంది. సరిగ్గా చెప్పావు. డోజాంగ్ ఏ సాంగ్ ని వినడు. సరే కానీ వీళ్ళందరినీ ఏం చేయాలి బాస్? వీళ్ళందరినీ ఒక గదిలో వేసి తాళం పెట్టేయ్. అవును, సరిగ్గా చెప్పారు. వీళ్ళందరినీ మనం ఏకంగా ఆ పిచ్చోడు జోజో ఉన్న చోట్లో బంధించేద్దాం. కానీ పిచ్చి పట్టిన జోజోతో పాటు వీళ్ళని బంధించడం మంచిదేనా? ప్రాబ్లం ఏమీ లేదు. మన శత్రువులందరూ ఒకే చోట ఉన్నారంటే మనకి పని తేలికైపోతుంది. స్మార్ట్ మై సెల్ఫ్. అరే ఏంటిది? గాల్లో ఎలా అలా ఎగురుతున్నాడు? వెల్కమ్ వెల్కమ్. అరే ఇదెవరు? అరే ఈ ప్రాణి విచిత్రంగా ఉంది. చూడండి, జోజో అంటే ఇతనే. ఓ అలాగా, కానీ ఈయన చూడడానికి అచ్చం కప్పలాగే ఉన్నారు. సూపర్, పోపో చీచిని తీసుకొచ్చేసావు. నేనేమి కప్పను కాను. వెల్కమ్ టు మై ల్యాబొరేటరీ. కోయి, మమ్మల్ని శత్రువుల మధ్య వదిలేసి వెళ్ళిపోతావా? నీ మీద ఎలా పగ తీర్చుకుంటానో చూడు. ఇప్పుడే నేను పట్టుకుంటాను.
ఏయ్, ఊ, ఏ, ఊ. వా, ఆ, ఆ. అరే ఎవరైనా సాయం చేయండి, ఆ, ఆ. ఎవరైనా సాయం చేయండి. నువ్వు కోయి దగ్గర హెల్ప్ అడుగుతున్నావా? మేము బయట ఉన్నావు, నువ్వు మా దగ్గర కూడా హెల్ప్ అడగొచ్చు. అరే ఇతను మన దగ్గరే సాయం అడుగుతున్నాడు. శబాష్ శబాష్ శబాష్. మ్యాజికల్ స్లేటా? కాదు, మ్యాగ్నెటిక్ స్లేట్. ఆ, జోజో చాలా పెద్ద సైంటిస్ట్. కానీ చూడ్డానికి ఇంతే ఉన్నారే. నేను సైజు గురించి కాదు, టాలెంట్ గురించి మాట్లాడుతున్నాను. నన్ను దోజోను అతని స్నేహితులను నా ల్యాబొరేటరీలో నన్నే బంధించారు. వాళ్ళకు వ్యతిరేకంగా నేనేమీ చెయ్యకూడదనుకుంటున్నారు. అర్థం కావడం లేదు, వీళ్ళందరూ ఏ గ్రహం నుండి వచ్చారు? మనల్ని బానిసలుగా మార్చుకున్నారు. ఈ గ్రహంలో చిన్న చిన్న ప్రాణులున్నాయి. దోజోతో ఢీకోవడం మా వల్ల కాదు. అందువల్లే మిమ్మల్ని తీసుకురమ్మని నేను కోయితో చెప్పి భూమికి పంపించాను. మీలాగానే మేము కూడా చాలా చిన్న చిన్న ప్రాణులం సార్. మమ్మల్ని దయచేసి భూమి మీదకి పంపించేయండి సార్. మీరు దేని గురించి చింతించవద్దు. నా ఇన్వెన్షన్ మీకు ఎప్పుడు సహాయపడుతుంది. వాటి సహాయంతో మీరు దోజోని ఓడించగలరు. అవును, ఆ తర్వాత మీ నలుగురు మా నేషనల్ హీరోగా మారిపోతారు. అవును, ఆ తర్వాత ప్రతి సందులో మా శిలా విగ్రహాలను పెట్టండి, చీచీ పోపో శిలలాగా. సరేనా? తప్పకుండా పెడతాను. నిన్ను నేనేమీ ప్రశ్న అడగలేదు. అనుమానమా అనేది నా డైలాగు. త్వరగా మమ్మల్ని భూమి మీదకి పంపించాయి. ఇదిగో చూడు పపెట్, వాళ్ళు మంచి వాళ్ళ ఉన్నారు. మనం వాళ్ళకి తప్పకుండా సహాయం చెయ్యాలి. అవును, సాయం అంతా తర్వాత, ముందు నాకు బాగా ఆకలేస్తోంది. సూపర్ టాబ్లెట్, నాకు కడుపు నిండిపోయింది. జోజో ఎక్స్పెరిమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనకు సాయం చేస్తుంటాయి. కానీ అంతకన్నా ముందు మనం ఒక ప్లాన్ వేయాలి. డోజోంగ్ వినడు ఏ సాంగ్ ని ఎప్పుడు తింటూనే ఉంటారా? ఆ నలుగురు ఈ గ్రహానికి ఎలా వచ్చారో మీకు తెలుసా? మనం వచ్చినట్టుగానే వాళ్ళు వచ్చుంటారు. అయ్యో, మనం యూఎఫ్ఓలో వచ్చాము. వాళ్ళ యూఎఫ్ఓ ఎక్కడ ఉంది? భోంచేసిన తర్వాత వెళ్ళి వెతుకుతాం. ఇలా మిగతా గ్రహంలో ఉండేవాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటే ఆ తర్వాత మనకే సమస్య ఏర్పడుద్ది. మిగతా గ్రహం వాళ్ళు ఇక్కడికి రావడం నాకు అస్సలు నచ్చలేదు. ఇంకో విషయం అందరికీ బాగా తెలుసు, ఈ డోజాంగ్ ఏ సాంగ్ వినడు. ఇందులో సమస్య ఉంది. ఇది చాలా పెద్ద గ్రహం, వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళి. ఓరి మూర్ఖుడా, ఇక్కడ అందరూ నన్ను రాజా అనుకుంటున్నారు. రాజు ఒక రాజ్యానికి ఒక రాజే ఉండగలడురా. అయితే మేము రాజులు కాదా? నన్ను రాజుగా అనుకుంటున్నారు. నా మిత్రులు మీరు. ఇక మీకు ఏ సమస్య లేదు. తక్కువ అంటే తక్కువే. మన గ్రహంలో దొరికినట్టు ఇక్కడ జ్యూస్ దొరకదు కదా. ఎప్పుడు చూసినా తినడం గురించే ఆలోచించండి. ఇప్పుడు నిన్న జ్యూస్ లాగా పిండి పారేస్తాను. ఆవేశపడకండి దోజోం, మనం ఆ నలుగురిని ఖైదు చేసి ఉంచాం కదా. జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోకూడదు. మీరేమి టెన్షన్ పడకండి, వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోలేరు. నీకెలా తెలుసు? నీ చిన్నాన్న అక్కడ ఏమన్నా కాపలాకి నిలబడి ఉన్నాడా? అదేం కాదు, అక్కడ బయట తాళం వేసింది, అందుకనే నేను అలా అంటున్నాను బాస్. ఒకవేళ తప్పించుకున్నా వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు? ఇక్కడ అందరూ మనల్ని చూసి భయపడుతున్నారు. వాళ్ళు తప్పించుకొని వెళ్ళినా ఎవరైనా వచ్చి మనతో చెప్పేస్తారు. అయినా సరే ఆ నలుగురిని మీరు చూస్తూ ఉండండి. ఈ డోజాంగ్ ఏ సాంగు వినడు.
జ్యూస్ తీసుకురండి. నాకు ఒక్క జ్యూస్ మాత్రమే కావాలి. మీరందరూ వెళ్ళండి. వాళ్ళందరినీ చూస్తుంటే నాకు ప్లాన్ చేసేలా కనిపించట్లేదు. ఆ, నాకు బాగా బోర్ కొడుతుంది. ఒక వాక్ వెళ్ళొద్దాం. వావ్, ఈ ల్యాబ్ చూడడానికి చాలా బాగుంది. హే, ఈ అద్దాన్ని చూడండి. ఉయ్. ఆ, బాగా ఆకలేస్తోంది. ఒక టాబ్లెట్ తీసి వేసుకుంటాను. నేను ఈ టాబ్లెట్ వేసుకొని ఇలా గొర్రెలా మారిపోతే, లేదా ఎలుకలా మారిపోతే, లేకపోతే ఒక ఫిష్లా మారిపోతే. ఓయ్ మా, వద్దు, నేను ఈ టాబ్లెట్ అస్సలు వేసుకోను. ఇంత టైం అయింది, మీరు ఇంకా అసలు ప్లానే చేయలేదు. ఆలోచిస్తున్నాం. అదేవైనా కారా బస్సా పిలిచిన వెంటనే రావడానికి. అలాగా, ప్లాన్ రెడీ అవడానికి ఎంతసేపు అవుతుంది? టాబ్లెటా? సరే ఇవ్వు, నాకు బాగా ఆకలేస్తోంది. వీడికి ఏమైంది? మియా, ఇది ప్రశాంతంగా ఉంచే మాత్ర. ఇంకో అరగంట సేపు వీడి వల్ల మనకు ఏ ఇబ్బంది ఉండదు. శబాష్ 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 జోజో, నువ్వు చాలా గొప్ప సైంటిస్ట్వి. ఇంతకీ ప్లాన్ ఏంటి? ఇలా చూడండి, మనం 5 మాత్రం వాళ్ళని ఎదిరించలేం. ఒకవేళ మిగతా గ్రహవాసులు మనకి సాయం చేస్తే వాళ్ళని ఓడించే అవకాశం కొంచెమైనా ఉంటుంది. కానీ ఈ గ్రహంలో ఉన్న అందరూ వాళ్ళని చూసి భయపడుతున్నారే. మనమే అందరికీ బాగా అర్థమయ్యేలా చెప్పాలి సార్. జోజో ముందుగానే ప్రయత్నించాడు, అందుకనే తన్ని పిచ్చిపడక చేసి ఇందులో బంధించారు. దానికేముంది, మళ్ళీ మనం ప్రయత్నం చేసి చూద్దాం. ప్రయత్నం చేసినందువల్ల ఎప్పుడూ అపజయం రాదన్న సంగతి మీకు తెలుసు కదా, అర్థమైందా? మనం ఇప్పుడు ఏం చేసినా త్వరగా చెయ్యాలి. మీరు మర్చిపోయారా, మేడం ఈ పాటికి మనల్ని వెతుకుతూ ఉంటుంది. అవును, నైట్ నుంచి మనం అసలు ఇంటికే వెళ్ళలేదు. వాళ్ళు మన భోజనాన్ని ఎవరికిచ్చారో తెలియట్లేదు. అయ్యయ్యో, ఏం చేయాలో అర్థం కావడం లేదే. వీడికి మాత్ర ఇచ్చినా సరే మాట్లాడుతూ ఉన్నాడే. వీడిని ప్రశాంతంగా ఉంచలేమా? అయ్యయ్యో, నాకు పిచ్చెక్కిపోతుంది. అవును, ఇతను చెప్పింది కూడా నిజమే. మేడం చాలా టెన్షన్లో ఉంటారు. మనం వెంటనే వెళ్ళాలి. ఇప్పుడే పెద్ద బిల్డింగ్ కట్టి నేను వస్తున్నాను ఇంటికి. దొంగతనం జరిగిందా ఏంటి? ఇన్స్పెక్టర్ పాండా వచ్చాడు మీ ఇంటికి. చప్పట్లు కొట్టండి. అయ్యయ్యో, దొంగతనం ఏం జరగలేదు. మరైతే మీరు డ్యూటీ వదిలేసి ఇక్కడ డిన్నర్ తినడానికి వచ్చారా ఏంటి? కన్నా సార్, ఓ, సారీ. నా పెట్స్ కనిపించడం లేదు. అలాగా, మీ పాకెట్ లో చెక్ చేసుకున్నారా? ప్లీజ్. అయ్యో, పెట్స్ ఏమి వస్తువులు కాదు, వాటిని ఎక్కడైనా పెట్టడానికి. వాళ్ళు నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు రాలేదు. వాళ్ళని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. వర్షాకాలంలో వర్షం పడే తీరాలి. మీలాంటి సైకాలజీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. చప్పట్లు కొట్టండి. అయ్యో, డాక్టర్ దగ్గరికి ఈవిడ కాదు, మీరు వెళ్ళే తీరాలి. ఎందుకంటే ఇంత గందరగోళ పరిస్థితులు కూడా మీరు కవితలు చెప్తున్నారు. ఇంకా మీరు చప్పట్లు కొట్టాలని అంటున్నారేంటి? అంటే మీ ఎమోషన్ ని నేను క్యాచ్ చేయలేకపోయాను. పంజాబ్ లో ఉన్న వాళ్ళు రోజు చపాతీలు తింటారు. మీ పెచ్చు త్వరగా మీ దగ్గరికి తిరిగి వచ్చేస్తారు. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. నేను వెళ్ళి కిటీని అడుగుతాను. బహుశా కిటీకి చెప్పెక్కడికైనా వెళ్ళుంటారేమో. అయ్యో, మీరు దేని గురించి దిగులు పడకండి మేడం. వాళ్ళు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వెతికి తీసుకొస్తాను. నేను ఎలా బాధపడకుండా ఉండగలను? ఆ నలుగురు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. మీలో కూడా ఒక వీరుడు ఉంటాడు. కాబట్టి ఎవరు భయపడకుండా వీరత్వాన్ని చూపి చరిత్రలో నిలబడండి. ఈ చరిత్ర అంటే ఎవరు? హిస్టరీ. తన స్వేచ్ఛ కోసం జోజో కుటుంబం నుంచి తప్పించుకోవాలని మీరంతా మాకు సపోర్ట్ చేసే తీరాలి, అర్థమైందా? జోజో, ఈ కకోయి మాకు సాయపడతారు.
మీరేం చెప్తారు? మీరు కూడా మాకు తోడుగా ఉంటారా? ధైర్యంగా చెప్పండి, తోడుగా ఉంటామని. చూడండి, ఇప్పుడు చీచీ పోపో వీరులు మనతోనే ఉన్నారు కదా. మీరు సపోర్ట్ చేయండి. ఇంతకు ముందే వీళ్ళు మనకు సహాయం చేశారు. ఈసారి కూడా వీళ్ళు మీకు సాయం చేస్తారు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. సింగ్ ఏ సాంగ్, సింగ్ ఏ సాంగ్. ఏ ఎందుకంటే అందరికీ తెలుసు డోజాంగ్ వినడు ఏ సాంగ్. నువ్వు మాత్రం కాదు, మేము కూడా వినాం. తమ్ముడు, నువ్వు అబద్ధం చెప్పకు, నువ్వు బాగా పాడతావు. అంటే నేను బాత్రూమ్ లోనే పాడతాను, నేను బాత్రూమ్ సింగర్ని. డోజాంగ్ వినడు ఏ సాంగ్. అంటే మీరు మాకు వ్యతిరేకంగా పోరాడమని వీళ్ళకు నూరిపోశారు. ఈ జోజో ఎలా బయటకొచ్చాడు? మీరు స్మార్ట్ అని అనుకుంటున్నారా? కానీ మీకు అసలు ఏమీ తెలియదు. కోయి ఆ స్వరంగ మార్గం నుండే వెళ్ళి వస్తూ ఉంటాడు. మనం ఇరుక్కుపోయాం బన్నీ. ఈ గ్రహంలో ఉన్న వాళ్ళు మనకు సాయం చేయడానికి సిద్ధంగా లేరు. వీళ్ళతో మనం గొడవపడి జయించలేము. వీళ్ళదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దాడి చేయాల్సిందే, లేకపోతే జీవితాంతం మనల్ని ఇక్కడే బంధించేస్తారు. ఇప్పుడు మీకు ఏం జరగబోతుందో కనీసం మీరు ఊహించలేరు. కోయి, ఇప్పుడు మనకేం జరగబోతుందని నువ్వు అసలు ఆలోచించలేకపోతున్నావా? భయపడకండి మిత్రులారా, పోపో చీచీ వీరులు మనతోనే ఉన్నారు కదా. మేం మిమ్మల్ని చూసి అసలు ఏమీ భయపడం తెలుసా? అవునా? ధైర్యం ఉంటే ఒక పాట పాడండి. డోజాంగ్ వినడు ఏ సాంగ్. Dozong, सुन ले song, song, dozong, सुन ले song, dozong, सुन ले song, song, dozong, सुन ले song, dozong, सुन ले song, बजा देंगे हम तेरा गॉन्ग dozong, सुन ले song, बजा देंगे हम तेरा गॉन्ग, किया तूने राइट को रॉन्ग, सुन ले सॉन्ग डोज़ोंग, सुन ले सॉन्ग, बजा देंगे हम तेरा गॉन्ग, होगा तेरा टिंग डोंग, सुन ले सॉन्ग डोज़ोंग, सुन ले सॉन्ग. डोज़ोंग हो जाए कर सब राजी, जीतेंगे हम हर बाजी, दे देंगे हम इनको मार, मिलकर लड़े जब हम साथ. ఈ రోజు డోజో బాగా వింటాడు సాంగ్. శత్రువులందరినీ చంపేయండి, అర్థమైందా? हरकतें तुम्हारी वेरी वेरी बैड, जिससे हुए सब वेरी वेरी सैड. गाना गा के मचाए शोर, ना चलेगा अब तेरा जोर. माना कि तुम हो साइज में बड़े, मिट्टी में मिल जाओगे अगर हम सब साथ मिलकर लड़े.
నిన్ను నా బారి నుండి ఎవరు కాపాడగలరు? అయ్యయ్యో, నా కడుపు ఉబ్బుతుందే, పెద్దదవుతూ ఉందే. నువ్వు నాకేం మాత్రం ఇచ్చావయ్యా? ఈ మాత్ర వల్ల నీ కడుపు నిండిపోతుంది, తేన్పులు వస్తూనే ఉంటాయి. వావ్ జోజో, నీ ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది. పదండ్రా, పారిపోదాం. పదండ్రా బాబు, పదండి, పారిపోదాం, పదండి. పదండ్రా, త్వరగా పదండి. అరే జోజో, నీళ్లు పోసే మాత్రం తీసుకురా. ఏంటి నీళ్ళ మాత్ర? దాన్ని ఇంకా నేను తయారు చేయలేదే. మనం గెలిచాం, మనం గెలిచాం, మనం గెలిచాం. వీళ్ళని యూఎఫ్ఓలో వేసి గ్రహం నుంచి వెలివేసేయండి. అవును, ఇంకా పక్కనే పాట కూడా పెట్టండి. డోజాంగ్ వినడు ఏ సాంగ్. ఈ రోజు నుంచి మీరే మా అందరికీ రాజు. కాదు మిత్రులారా, ఈ గ్రహానికి రాజైన మంత్రైనా అది మన జోజోనే. ఇక్కడ ఎవరు ఇక మీదట రాజులు కాదు, అందరూ స్నేహితులే. బన్నీ చెప్పేది అర్థం చేసుకోండి. ఇకపై ఇంకే రాజు రారు, మీరే రాజు. కానీ జోజో, ఇక నుంచి ఇక్కడ రాజు అవసరం లేదంటున్నారు. ధన్యవాదం మిత్రులారా, మీ వల్ల మళ్ళీ మా గ్రహంలో మాకు మనశ్శాంతి లభించింది. జోజో, ఇప్పుడు మేము తిరిగి వెళ్ళిపోవాలి. అరే మనం ఇప్పుడు ఎలా వెళ్ళాలి? యుఎఫ్ఏలో వాళ్ళ ముగ్గురిని మనం పంపించేశాం. జోజో దగ్గర మరొక యుఎఫ్ఓ ఉంది. బాయ్ బాయ్ బాయ్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కనిపించకుండా పోయింది. పైనుంచి నా ఆపిల్ కింద పడిపోయింది. చప్పట్లు కొట్టండి. ఓ. ఆ. మన సిటీలో కొత్త షాపింగ్ మాల్ పెట్టారు. మీరు నలుగురు యూఎఫ్ఓ నుంచి బయటికి వచ్చారు. చప్పట్లు కొట్టండి. ఎందుకు మీరు ఇలా అరుస్తున్నారు కన్నా సార్? అంపైర్ అవుట్ అయితే నాట్ అవుట్ ఎలా ఇస్తారు? యూఎఫ్ఓ నుంచి వీళ్ళు నలుగురు బయటికి ఎలా వస్తారు? చప్పట్లు కొట్టండి. యుఎఫ్ఓ ఎక్కడ ఉంది? ఓ! మీ నలుగురు రాత్రంతా ఎక్కడ ఉన్నారు? మేడం, వర్షాలు కదా ఇరుక్కుపోయాం. నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడ్డానో మీకు తెలుసా? వర్షాకాలంలో ఇలా ఇల్లు వదిలి బయటికి వెళ్ళకండి, తెలిసిందా? మేము గ్రహాన్ని వదిలే బయటికి వెళ్ళొచ్చేసాం. ఏంటి ఏమన్నా? గృహం అన్నాడు. స్వచ్ఛమైన తెలుగులో గృహం అనే అన్నాడు. గృహం ఇల్లు, గృహం ఇల్లు, గృహం. అవును, ఇప్పుడు హనీ తెలుగు నేర్చుకుంటున్నాడు. మేడం గారు,
వెజిటేబుల్ సూప్ లో వెజిటేబుల్ లేదని మోసం చేస్తున్నారు. యూఎఫ్ఓ ఉన్నా కూడా వీళ్ళు లేదని మోసం చేస్తున్నారు. చప్పట్లు కొట్టండి. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తారా లేక మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేయమంటారా? బాయ్.